2047 వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు చేరుకునే దిశగా కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. P4 విధానం అమలు అంశంపైన చర్చించనున్నారు. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం, వార్షిక రుణ ప్రణాళికలపై సమావేశంలో చర్చిస్తారు. గత బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఇప్పటి వరకు జరిగిన పనులపై సమీక్షిస్తారు. ఇక డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, టిడ్కో ఇళ్లు తదితర పథకాలపైన సమీక్ష జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణ, డిజిటల్ జిల్లాల అంశంపైన చర్చిస్తారు. రెండు 2047 వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు చేరుకునే దిశగా కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి బ్యాంకర్లతో కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, మనం చూస్తున్నాం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, విజన్ 2047 అందుకోవడానికి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఎవరెవరితో సమీక్షలు చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, దాంట్లో భాగంగానే P4 విధానం అమలు చేయడానికి బ్యాంకర్లతో, రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. బ్యాంకర్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ కి సంబంధించి, డిజిటల్ కి సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే వికసిత ఆంధ్రప్రదేశ్ లో భాగంగా 2047 టార్గెట్ గా చేసుకుని బ్యాంకర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం ఏపీ సచివాలయంలో కీలకంగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా స్టేట్ బ్యాంకర్స్ కి సంబంధించినటువంటి టార్గెట్స్ గతంలో ఇచ్చినటువంటి టార్గెట్స్ ని రీచ్ అయినటువంటి విధానం, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో రీచ్ అవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే గతంలో జరిగినటువంటి నిర్ణయాలకు సంబంధించి అమలు విధి విధానాలు, ఇప్పుడు మీటింగ్ లో తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రభుత్వం P4 విధానం అమలుకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అంశాలు కీలకంగా మారబోతున్నాయి. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ విధానాల అమలుకు సంబంధించినటువంటి అంశంలో వార్షిక రుణ ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇటీవల కాలంలో డ్వాక్రా రుణాలకు సంబంధించి, వ్యక్తిగత రుణాలకు సంబంధించినటువంటి అంశాలు, బ్యాంకర్లు పెట్టినటువంటి షరతుల వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు, ఏదైతే పారిశ్రామికవేత్తలకు సంబంధించి చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా కుటీర పరిశ్రమలు పెట్టుకునేటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా బ్యాంకర్లు తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా తీవ్రమైనటువంటి వివాదం, ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విధానాలకు సంబంధించి బ్యాంకర్లు అనుసరిస్తున్నటువంటి విధానాలు, రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా రుణ ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశంలో P4 విధానం అమలు, అదేవిధంగా వికసిత్ 2047 సంబంధించినటువంటి టార్గెట్స్, వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి చర్చించి బ్యాంకర్లతో వారికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి, బ్యాంకర్లు ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించినటువంటి అంశాలు, టార్గెట్స్ కి సంబంధించినటువంటి అంశాలు, హరీష్ ఇప్పటికే మనం చూస్తున్నాం బ్యాంకులకి అదే విధంగా రాష్ట్ర ప్రజలకి సంబంధించిన ఏదైతే సమన్వయం ఉందో అది లోపించినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గత ప్రభుత్వం ప్రజల షూరిటీ పెట్టుకుని తీసుకున్నటువంటి రుణాలు కూడా ఉన్నాయి, అవి కూడా తీర్చలేని సిచ్యువేషన్. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ గా టిడ్కో హౌసెస్ ని మనం చెప్పుకోవచ్చు. ఆ యొక్క డాక్యుమెంట్లను బ్యాంకుల్లో పెట్టుకొని ఆ రుణాలను గవర్నమెంట్ వాడుకునేటువంటి సిచ్యువేషన్ లాస్ట్ గవర్నమెంట్ లో. సో దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? బ్యాంకులకి ఇంటి దగ్గరికి వెళ్ళి వారిని అడగడము, బెదిరించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా బ్యాంకర్స్ కి? పైన ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా కీలకంగా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా బ్యాంకర్ల సహకారాన్ని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఒకవైపు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల ద్వారా ఇచ్చేటువంటి సహకారం, ఈ రెండు కలిస్తే వికసిత్ భారత్ టార్గెట్ లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047
అమల్లోకి వచ్చేటువంటి విధానం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి బ్యాంకర్లకు సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో అనుసరించేటువంటి విధి విధానాలకు సంబంధించి వికసిత్ భారత్ కి సంబంధించినటువంటి అంశాలు, వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కి సంబంధించినటువంటి టార్గెట్స్ అన్నింటినీ కూడా బ్యాంకర్లకి వివరించడం, తద్వారా వచ్చేటువంటి టార్గెట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి బ్యాంకర్స్ కి సంబంధించినటువంటి సమావేశాలు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆశ ప్రధానంగా మనకి సీఎంతో పాటు మంత్రులు కూడా ఈ మీటింగ్ లో కనిపిస్తున్నారు. బ్యాంకర్స్ తో మీటింగ్ లో ఎవరెవరు మంత్రులు పార్టిసిపేట్ చేశారు? అదేవిధంగా ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి కారణంగా మీటింగ్స్ కూడా అటెండ్ కాకుండా ఉన్నారు. ఆయన వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయా? ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇది శాఖల వారీగా జరిగేటువంటి అంశానికి సంబంధించి, ఆర్థిక శాఖకు సంబంధించి, అదేవిధంగా వ్యవసాయ రుణాలకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించినటువంటి సమావేశం కావడంతో ఆయా బ్యాంకర్లకు సంబంధించినటువంటి టార్గెట్స్ ఏవైతే ఇచ్చారో ఆ టార్గెట్స్ ని ఫుల్ఫిల్ చేసేటువంటి క్రమంలో భాగంగా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక ఎత్తు అయితే, అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు, వాటిని అమలు చేసేటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటుగా అధికారులకు బ్యాంకర్లకు మధ్య సమన్వయ లోపం ఒకవైపు, రుణాలు తీసుకున్న తర్వాత వాటి వసూలుకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం పూర్తిగా టార్గెట్ పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి విధానాలు, బ్యాంకర్లు ఏ మేరకు రుణాలు అందించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, వాటిని తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెల్లించేటువంటి విధానంలో వారి వేధింపులకు గురి చేసేటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. బ్యాంకర్ల నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదనలకు సంబంధించి, విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజధాని మొదలుకొని వ్యక్తిగతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వరకు కూడా ఆ బ్యాంకర్లకు సంబంధించినటువంటి విధి విధానాలు, నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఆశ.